ఫ్రెండ్స్, చూడండి అంటే మాన ఎంత బాగుందో. అంటే మాని కదా, అంటే గెల బాగుంది. గురిగాకు, మా తోటలో గోంగాకు. చూడండి గోంగాకు చాలా బాగుంటుంది. ఇది చట్నీ చేస్తే మై ఫేవరెట్ గురిగాకు. ఎంత బాగుందో కదా మా ఊరు. మా నాన్న వాళ్ళ ఉన్నప్పుడు బాగా వ్యవసాయం చేసేవాళ్ళం మేము. చాలా బాగుండేది. నేను పుట్టి పెరిగిన ప్రదేశము చూడండి మా బావి దగ్గర ఎంత పచ్చగా ఉండదో, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తుండే. ఈరోజు మా ఊరికి వచ్చిన దానికి చాలా 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 బాగుంటుంది మా బావి దగ్గర. అది ఎక్కరా వల్ల పట్టుకో, నిదానంగా నిదానంగా. మా తోటలో కాసిన పప్పాయి. మా ఊరికే వదిలేయమా, దాన్ని ఎందుకు కోస్తావా? నాన్న వెనకబో. అమ్మా వాడి పోదాం. ఫస్ట్ స్మోక్ పెట్టేద్దాం. వాడు ఇప్పుడు బండి వేసుకోండి, వాళ్ళు రమ్మంటారు మనకి ఇంటికాడికి. బొడ్లో ఫైనల్లీ దొంగ కూడా దొరికేసింది అన్నమాట. మా తోటలో కాయలు ఇవి. మేము దొంగలం కాదు, ఇదంతా మాది. మా బావి దగ్గర మా చెట్లలో కాసిన కాయలు ఇవి. ఈ చట్నీ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇది మాదేనండి. చట్నీ చేసుకొని ముద్ద చేసుకొని చూడండి ఎంత బాగుందో. గోంగూరాకు. మా తాత వాళ్ళ టైంలో ఏమేమి పండించే వాళ్ళు ఇక్కడ? శనక్కాయలు, చెరుకు, శనక్కాయలు, మిరపకాయలు, గెన్సగడ్డలు, ఎక్కువ వరి. మా నాన్న ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇంత ఖాళీ ప్లేస్ ఉంటా ఉండలా, ఫుల్ ఇంటి నిండా ధాన్యము. ఇప్పుడు వచ్చేసిందని ప్రజెంట్ మా అన్న వాళ్ళు కసు వేసుకొని ఆవులు మేపుతారు. చూడండి ఎంత బాగుందో ఇదంతా కసు. చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బెల్లం చేసేలేదు, చెరుకేసేలేదు. చెరుకులు అంటే చాలా ఇష్టం. ఊర్లో 6 నెలలు ఉంటే 6 నెలలు ఇక్కడ ఉంటే మేము పని చేసుకుంటా ఉంటాం. ఇదంతా ఫుల్ చెరుకులు వేస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అన్న వాళ్ళు ఏమీ చేయరు.
చాలా బాగుండేది అప్పుడు మా నాన్న ఉన్నప్పుడు, చాలా బాగుండేది. ఇంత ఖాళీ ప్లేస్ ఎప్పుడు పెట్టలేదు మేము. మారుతూ ఉంటుంది కదా జనరేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ గోంగాకు ఎత్తుకుపోయేసి చట్నీ చేసి తినేసి నెమ్మదిగా బెంగళూరు వెళ్ళిపోవడమే. సంగటి సాయంకాలం ఎక్సలెంట్గా ఉంటుంది. వచ్చేయండి మీరు మా ఇంట్లో బోన్స్ వేసుకొని పోతారు. ఇది మా మమ్మీ పుట్టి పెరిగిన ఊరు అన్నమాట. మా మమ్మీ చూడండి ఎలా చూపిస్తుందో వాళ్ళ తోటలో కాసిన అరటి గెలని. ఇక్కడున్నాడు బుడ్డోడు, వీడు చాలా అంటే చాలా నాటి అనమాట. ఫొటోస్కి వీడియోస్కి మాత్రమే ఇన్నోసెంట్. అబ్బబ్బా ఎవరికి కోసుకుంటాను కసువా? యా దోడికే యా దోడికి సుషి నా దోడికి రైట్ హ్యాండ్ పైకెత్తు. జై జవాన్ జై కిసాన్.